ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్లలో ఒకటైన ఎంఎస్సి తుర్కియే అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తున్న కేరళ రాష్ట్రంలోని విజింజం ఓడరేవుకు చేరుకుంది. ఇది 399.9 మీటర్ల పొడవుతో 61.3 మీటర్ల వెడల్పుతో భారత తీరానికి ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద కంటైనర్ షిప్గా నిలిచింది. ఇది విజింజం పోర్ట్లో డాక్ అయిన అత్యంత భారీ నౌకగా చరిత్ర సృష్టించింది. దీని రాకతో భారత ఓడరేవుల స్థాయిలో కొత్త మైలురాయిగా భావిస్తున్నారు. ఎంఎస్సి తుర్కీ నౌక ప్రత్యేకత పర్యావరణ అనుకూలతలతో ఉంది. తక్కువ కార్బన్ ఉద్గారాలు కలిగేలా, సముద్ర రవాణాలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేలా దీనిని రూపొందించారు. ఇది ఓడల ద్వారా బరువు సరుకులను తక్కువ ఇంధన వ్యయంతో రవాణా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర రవాణాలో పర్యావరణ హిత చర్యలు అత్యంత ప్రాధాన్యం పొందుతున్న ఈ తరుణంలో ఈ నౌక రాక భారత సముద్ర వాణిజ్య రంగానికి సానుకూల సంకేతంగా మారింది. అదానీ గ్రూప్ 40 ఏళ్ల ఒప్పందంతో అభివృద్ధి చేస్తున్న విజింజం ఓడరేవు ప్రాజెక్టు క్రమంగా అంతర్జాతీయ సముద్ర కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే 5 లక్షల TEUలకు పైగా సరుకులు ఇక్కడి నుంచి రవాణా కావడం, గత నెలలోనే 53 కార్గో షిప్లు డాక్ కావడం ఈ ఓడరేవు ప్రాధాన్యతను చాటుతున్నాయి. దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి అంతర్జాతీయ పోర్ట్లపై ఆధారపడకుండానే భారత్ తన సొంత ట్రాన్స్షిప్మెంట్ సామర్థ్యాన్ని పెంచుకోగలదని ఇది నిరూపిస్తుంది.